బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సూరారం ప్రాంతంలో 6 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు కిడ్నాప్ ఘటనలో శ్రీదేవి సహా 5గురి పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో పిల్లలు లేని తన ఆడపడుచుకు ఆనందం కలిగించాలనే ఉద్దేశంతోనే శ్రీదేవి ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలిసింది. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర 6 నెలల పాపని కిడ్నాప్ చేసిరని చెప్పేసి వాళ్ళ మదర్ నవనీత మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా కంప్లైంట్ అందగానే సూరారం SHO సుధీర్ సీనియర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, SOT CCS వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాంతో ఎమ్మటే 4 టీమ్స్ గా ఏర్పాటై అలాంగ్ ద రూట్ సీసీ కెమెరాలు చూడటము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, వీటన్నిటితోటి దాదాపు వాళ్ళు ఇక్కడి నుంచి సుమారు అత్తాపూర్ వరకు చూసుకుంటూ పోవటము. వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్గా పనిచేస్తున్నారు. ఇందులో నేరస్తులు మొత్తం మీద 5గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ కిడ్నాప్కి పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీదేవి మనకి మెయిన్. యాక్చువల్ వీళ్ళంతా కూడా కర్ణాటక, నేటివ్ ఆఫ్ కర్ణాటక, బీదర్ జిల్లా. జీవనోపాధి కోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అత్తాపూర్ రాజనగర్ ఏరియాలో ఈ క్యాటరింగ్ పని చేసుకుంటూ అక్కడ ఉంటున్న సందర్భంలో వాళ్ళ బంధువులకి పిల్లలు లేరనే ఉద్దేశంతో, ఆ బాధను తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులు శ్రీదేవి, 2 కార్తీక్, 3 జాన్సన్, వీళ్ళు 3 కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు 2 మైనర్స్ ఉన్నారు. దీంతో పాటు వీళ్ళ దగ్గర ఒక బైకు, క్రైమ్లో వాడినటువంటి బైకు, ఒక 5 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. చాలా మేలు చేసి మా పిల్లలు తెచ్చి మాకు అబ్బాయి పోలీసు వారికి. మరి మీరు ఏం చేశారు మా పాప పోయినప్పుడు? మేము లేచి ఉరికొచ్చినాం, వెంబడే లేచి ఉరికొచ్చినాం కానీ మాకు దొరకలేడు. ఆడు వెంబడే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ యాక్షన్ తీసుకొని నైట్ డే 2 రోజులు కష్టపడి మా పిల్లలు మాకు తెచ్చుతారు. తెలుగు తమ్ముళ్ళ